నమస్తే అండి, నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలుపు అయితే ఎలా ఉందో. మొన్న వర్షాలు లేవు కదా, ఈ కలుపు అయితే ఫుల్గా పట్టేసింది. ఇంకా మేమైతే అన్నాలకు లేచామండి, అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ కలుపు చూస్తున్నారు కదా, ఎన్ని కట్టలు అయితే పడిపోయినాయో. ఇవైతే మేము అన్నాలు తిని అయితే తీయాలి. చూస్తున్నారా, కలుపు అయితే ఎలా ఉందంటే అలా ఉంది. మేమైతే క్యారేజీలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. క్యారేజీలు అక్కడ చెట్టుకి తగిలించాము. కలుపు కట్టలు అయితే తీయాలి అన్నం తిని, అది కూడా వీడియో తీస్తానండి. ఎంత కలుపు ఉందో కదా ఫ్రెండ్స్. మేమైతే చాయ్ తాగాం, 11 అయింది. ఇప్పుడు అన్నం అయితే తింటున్నాము. ఇదంతా ఓద కలుపు ఫ్రెండ్స్, ఓద దుబ్బులు అయితే. బందల అత్తమాటు నడిచి నడిచి కాళ్ళు అయితే తెగ లాగేస్తున్నాయి ఫ్రెండ్స్. ఊద కలుపు అయితే చాలా ఉందన్నాను కదా, మేమైతే ఇంకా దుబ్బులన్నీ తీసేస్తున్నామండి. చాలా అయితే ఉన్నాయి. ఎందుకంటారా, ఇంకా వర్షం లేదు కదా, అందుకనే కలుపు అయితే ఫుల్గా పట్టేసింది. ఎక్కడ పడితే అక్కడ. ఒక్కొక్క రైతుకి అయితే మేము 6 రోజులు 10 రోజులు అయితే తీస్తున్నామండి కలుపు. ఎందుకంటే ఈ వర్షం లేక చేలో అయితే ఫుల్గా కలుపు అయితే పట్టేసింది. ఇంకా మా చెరువు అయితే చూపిస్తానండి. మాకు ఊరు దగ్గర ఉంది చెరువు. ఒక 40 ఎకరాల చెరువు ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే దాంట్లో నీళ్ళు అయితే ఉన్నాయో లేదో మీకే చూపిస్తాను, చూసేయండి. ఇంకా మేమైతే అన్నాలు తినేసామండి. ఇంకా ఆకలి వేసేస్తుందని ఇంకా అన్నాలు తినొచ్చి అయితే నేను వీడియో తీశాను. ఇంకా వాళ్ళ అన్నం తిన్నాక గట్ట అవతల వాళ్ళు, తర్వాత నేనేమో యువతల పట్టాను. ఇంకా ఈ కలుపు మొత్తం అయితే తీసేసి వెళ్ళమన్నారు రైతు. ఇంకా మాకైతే ఒక మడ అయిందండి. వాళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం అందరం అయితే మళ్ళీ యువతల మాడికి అయితే వచ్చేస్తాము. ఆ కలుపు తీసేయడానికి. ఇంకోండి, ఇక్కడైతే నేను చెరువు అన్నాను కదా, ఆ చెరువు అయితే మీకు చూపించేస్తాను. ఈ చెరువు నిండా అయితే అసలు ఫుల్గా ఉండేదండి వాటరు. చూస్తున్నారు కదా, ఇదంతా ఫుల్గా మునిగిపోయి ఉండేది. ఇంకా ఈ పచ్చగడ్డి కూడా అసలు కనపడేది కాదు. ఎందుకంటే ఇంకా ఈ వర్షాలు లేక ఇది మొత్తం కూడా మునిగిపోయేది. ఇక ఈ నీళ్ళు అయితే మొన్న కురిసిన వర్షానికైతే ఇంక ఇవన్నా పడ్డాయి. లేకపోతే ఈ దోవ కూడా కనపడేది కాదు. అంతలా అయితే ఉండింది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న గుంతల్లోనే ఉన్నాయి, నీళ్ళు కూడా లేవండి. ఇంక ఈ నీళ్ళతోనే కాదు ఇటు తీస్తున్నాను. చెరువులో నీళ్ళు లేవని తెస్తారు. మోటార్ ఇంజన్ వేస్తారు కదండి, ఆ ఇంజనంతోనే ఈ నీళ్ళు అయితే మొత్తం చేలోకి అయితే లాగేస్తారు. ఇంకా ఈ తాళ్ళు కూడా దగ్గరికి అయితే వచ్చేసేది. ఈ దారి అయితే కనపడేది కాదు. చిన్న చిన్న గోతుల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న చిన్న గోతుల్లో అయితే నీళ్ళు ఉన్నాయి. ఇంక ఈరోజు ఇదే వీడియో అండి. వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి.